హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6 వాక్యాన్ని ఈ పూట కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఉన్నవారు ఒకసారి ఆ వాక్యాన్ని గమనించండి. 1వ అధ్యాయము 6 వాక్యములో చివరి భాగాన్ని నేను చదువుతాను. మీరు ఆ వాక్యాన్ని గమనించండి. చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ఉద్యోగాల్లో కానీ, కొన్ని పథకాలలో కానీ, కొన్ని పదవులలో కానీ, కొన్ని విషయాలైన వాటిలో వారు ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే వారికి సమీపస్తులుగా ఉంటారో, ఎవరైతే వారికి అనుకూలముగా ఉంటారో వారిని వారు ఏర్పాటు చేసుకుంటారు. కానీ మనందరినీ కూడా జగదుత్పత్తికి ముందుగానే ప్రేమ చేత ఆయన నిన్ను, నన్ను, మనలను ఏర్పరుచుకొని ఉన్నాడు. ఆమేన్. ఏమై ఉన్నాడు? ఆయన ఏర్పరుచుకొని ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎలా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఏర్పాటులో ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి? ఆయన ఏర్పాటుకి దూరమై నీకు నచ్చిన మార్గాల్లో నువ్వు వెళితే నీకు కలిగే పరిస్థితులు ఏమిటి అన్న విషయాలే ఈ పూట కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యములో మొదటి భాగాన్ని నేను చదువుతాను, మీరు గమనిస్తూ ఉండాలి. అక్కడ నేను చదువుతాను. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. మీరు ఒకసారి చదవండి, నేను చదివిన వాక్యాన్ని. మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను, నిన్ను, ఇక్కడ చేరి వచ్చిన ఒక్కొక్కరిని కూడా ఆయన కీర్తించబడటానికి, ఆయన మహిమపరచబడటానికి, ఆయన ఘనపరచబడటానికి మనలను ఏర్పాటు చేశాడు. ఏం చేశాడమ్మా? మనలను ఏర్పాటు చేశారు. మనలను ఏర్పాటు చేశాడు, నన్ను ఏర్పాటు చేశాడు, నిన్ను ఏర్పాటు చేశాడు, మనలను ఆయన ఏర్పాటు చేశాడు. ఎలా ఆయన ఏర్పాటు ఉంటుంది అంటే, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక చారెపై ఉంచావా. ఆమె చారిపైన ఉంటే ఈ మట్టి మరొక శృంగారమైన పాత్ర అయ్యే అవకాశం ఉంది. చారిపై లేకుండా ఆ మట్టిని మట్టిలో ఇసిరేస్తే ఏమైపోద్ది? మట్టిలో మట్టి చెప్పాలి, మట్టిలో కలిసిపోద్ది. అదే మట్టిలోనికి ప్లాస్టిక్ ఇసిరేస్తే
ఆ ప్లాస్టిక్ సామర్థ్యాన్ని బట్టి కొన్ని 500 సంవత్సరాలు కూడా కలవట్లేదు, కొన్ని 100 సంవత్సరాలు కూడా కలవట్లేదు. కానీ ఇది మట్టి కాబట్టి వెంటనే మట్టిలో కలిసిపోతుంది. నన్ను ఇంకా ఆయన విసరలేదు, నిన్ను ఆయన ఇంకా ఇసరలేదు. మనల్ని సంఘమనే సారిపై పెట్టి ఉంచాడు. ఈ సంఘమనే సారి మీద ఆయన నన్ను, నిన్ను, మనల్ని పెట్టి ఉంచాడు కనుక మనకు నచ్చిన మార్గాలలో, మనసుకు నచ్చిన మార్గాలలో మన పర్యటన కొనసాగకుండా ఎవరికి ఇష్టమైన పాత్రక, నీకిష్టమైన, ఎవరికి ఇష్టమైన? కొందరు మనుషులకు నచ్చినట్లు నడుస్తుంటారు. ఏమా ఇలా ఉన్నావంటే, ఇలా ఉంటే వాళ్ళకి నేను నచ్చుతానంట, ఇలా నడుస్తున్నాను. అలా ఉంటే వాళ్ళకి నచ్చుతానంట, అలాగ నడుస్తున్నా. కానీ దేవునికి ఇష్టమైన పాత్రగా నీ ఉన్నప్పుడు ఆయన నిన్ను వాడుకుంటాడు. ఏం చేస్తాడమ్మా? ఎలా వాడుకుంటాడంటే ఆయన నామము మహిమ పడు నిమిత్తము వాడుకుంటాడు. ఆయన నామము మహిమ పొందాలంటే నీవు ఆరోగ్యవంతురాలుగా ఉండుటేనే ఆయన నామానికి మహిమ. నీవు బలవంతమైన వ్యక్తిగా, బలము కలిగిన వ్యక్తిగా ఉంటేనే ఆయన నామానికి మహిమ. నీవు ఆశీర్వాదకరముగా ఉంటేనే ఆయన నామానికి మహిమ. నిన్ను బలముగా, ఆరోగ్యవంతముగా, ఆశీర్వాదకరముగా నా ప్రభువుకి అలా నీ ఉండటమే నా ప్రభువుకి ఇష్టం. ఎందుకంటే అలా ఉంటే ఆయన నామము మహిమపరచబడుతుంది. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనకి బైబిల్లో పౌలు అనే పేరు మనకు తెలుసు. అదే పౌలు గారికి ప్రారంభములో పేరేమిటి అమ్మ చెప్పాలి? సౌలు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ విషయం మనకు తెలుసు. పౌలుకి ముందు జీవితం సౌలుగా ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభు ఆలోచన ఎలా ఉందంటే, ఈ వ్యక్తి ఏ స్థలములో అడుగుపెట్టినా ఆ స్థలాన్ని నేను దీవెనకరముగా చేస్తాను. ఎక్కడ అడుగు పెట్టినా, ఏ గ్రామములు అడుగు పెట్టినా, ఏ పట్టణములు అడుగు పెట్టినా, ఇతడు అడుగు పెట్టిన స్థలాన్ని నేనేం చేయాలి? ఆశీర్వాదకరముగా చేయాలి. ఆ విధముగా ఈ పాత్రను నేను వాడుకోవాలి, ఈ వ్యక్తిని నేను ఉపయోగించుకోవాలి. ఈ వ్యక్తి ఎవరికి భారముగా కాకుండా, ఎవరికి ముళ్ళుగా కాకుండా ఈ వ్యక్తి దీవెనకరముగా ఉంచాలి అని నా ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ స్థలానికి వచ్చిన ఒక్కొక్కరి పట్ల కూడా ఆయన ఉన్న ఉద్దేశం ఏంటంటే, నువ్వు అప్పు సమస్యలో ఉండటం ఆయన చిత్తం కాదు, ఆయనకి ఇష్టము లేదు. నువ్వు అనారోగ్యముగా ఉండటం ఆయనకి ఇష్టము లేదు. నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోవటం ఇష్టము లేదు. నువ్వు నిందల పాలవటం ఆయనకి ఇష్టము లేదు. ప్రతి ఒక్కరు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఆయన నామానికి మహిమకరముగా వర్ధిల్లాలని ఆయన ఆశపడుతున్నాడు. నా ప్రభు అలా ఈ సౌలు జీవితంలో ఆశపడితే, ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. ఎవరికి విరోధంగా? దేవునికి విరోధముగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలకు విరోధముగా మాట్లాడుతున్నాడు. దైవజనులకు విరోధముగా మాట్లాడుతున్నాడు. సంఘాలకు విరోధముగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే
వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా నీవు ఉన్నావా? సంఘానికి నువ్వు దూరముగా ఉన్నావా? లేక సంఘ పరిచర్యకు, సంఘ క్రమాలకు, సంఘ పద్ధతులకు నీవు సమీపముగా ఉన్న వ్యక్తిగా నీవున్నావా? సంఘానికి నీవు ప్రయోజనకరముగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. నువ్వు సంఘానికి ఏ హాని చేయని వ్యక్తి అయి ఉండొచ్చు. నువ్వు మోడు బారిన వ్యక్తిగా ఉంటే అదే హాని. ఆ చర్చికి వెళ్ళాడురా, ఈడేం బాగుపడ్డాడు. ఆ చర్చికి వెళ్ళారు, ఈ మనిషి మాట మారిందా? ఈ మనిషి బూతులు మారినాయా? ఈ మనిషి బుద్ధి మారిందా? అదే సంఘానికి చెడ్డ పేరు. అదే నువ్వు సంఘానికి ఒక మేకువైపోయాను. దేవునికి స్తోత్రం. సంఘానికి ఏమో కీడు చేయక్కర్లా. సంఘానికి వస్తూ వాక్యం వింటూ నీ బుద్ధి మారకపోతే, నీ ప్రవర్తన మారకపోతే, నీ పద్ధతి మారకపోతే అదే నువ్వు సంఘానికి చేసే కీడు. ఇప్పుడు ఈ సౌలు ఆదిమ అపోస్తుల సంఘానికి మేలు చేసే వ్యక్తిగా లేడు, కీడు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఏం చేసే వ్యక్తిగా ఉన్నాడు? కీడు చేసే వ్యక్తిగా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సంఘములో నీకు సాక్ష్యం ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? దైవ సేవకునే మాట వినే స్వభావము నీకుందా? వాక్యానికి లోబడే స్వభావం నీకుందా? సంఘ క్రమములో నీవు ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, గడిచిన వారంలో మన ప్రభుదాస్ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వారి భార్య భర్తలను కూర్చోపెట్టుకుని వింటున్నారు కాబట్టి చెప్పాను. ఎవరికి చెప్తామమ్మా? అందరికి చెప్తామా అమ్మ? అందరికి చెప్తామా? అందరికి చెప్పం కదా. మీరు కుటుంబం ప్రారంభ ప్రార్థనలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? భోజనాల్లో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? భోజనాల్లో ఉంటున్నారు, కానీ ఎక్కడ ఉండట్లేదు? ఆరాధనలో ఉండట్లే. ప్రియ దేవుని బిడ్డలేరా, సహజంగా వాళ్ళకి ఏమి రావాలి? కోపం రావాలి. అంటే మేము తిండి లేక వస్తున్నామా అని. ఏమి లేక వస్తున్నామని? లేదా తిండి కోసం వస్తున్నావా? నేను గద్దించేసరికి వాళ్ళు ఇరువురు కూడా కళ్ళతో నీళ్లు పెట్టుకుని లోబడ్డారు. మీకు నీళ్ళు రావడితే నాకేమైనా చాలా ఉండదు, నాకు చాలా కఠినమైన మనసు. మీరు ప్రారంభ ప్రార్థనలో కనిపిస్తే అప్పుడు నాకు ఇష్టలు కాదు, దేవునికి ఇష్టలుగా మార్చబడతారు. ఎవరికి ఇష్టలుగా? ఎవరికి ఇష్టలుగా? దేవునికి ఇష్టలుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్కి ఇష్టమైన వాళ్ళు కొందరు ఉంటారు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు? నాకు ఇష్టమైన వాళ్ళు కొందరు ఉంటారు, మీకు ఇష్టమైన వాళ్ళు కొందరు ఉంటారు. ఉప్పు గల్లు ఉపకారం లేదు. కానీ నీ జీవితము దేవునికి ఇష్టనిగా నీ బ్రతుకుండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. దేవుడు మిమ్మల్ని, అమ్మా నువ్వు పనిచేస్తాకి ఒక కంపెనీకి వెళ్తున్నావు, ప్రారంభ సమయానికి వెళ్తే ఆ యొక్క యజమాని నిన్ను ఇష్టపడతాడా? ఒక 4 గంటలు లేటుకి వెళ్తే ఇష్టపడతాడా? లేకపోతే మధ్యాహ్నం నుంచి వెళ్తే ఇష్టపడతాడంటే, లేదు పాస్టర్ గారు, ప్రారంభంలో 7 గంటలకు ఏమయ్యాలి, 8 గంటలకు ఏమయ్యాలి?
లేకపోతే అసలు లోనకే రానీరు, లేకపోతే మచ్చరే ఆజరే వేరు. దేవుని బిడ్డలారా, మరి దేవుని మందిరము దానికంటే లెక్క లేకుండా ఉందా? దేవుడు నీకు సులకనగా ఉన్నాడా? ఇది సొంత దేవుని మందిరమా? నీకు ఇష్టమైనప్పుడు రావటానికి, ఇష్టమైనప్పుడు వెళ్ళిపోవటానికి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిన్న సాయంత్రం మన సహోదరుడు పాలరాజు గారు అన్నగారితో నేను మాట్లాడుతూ ఉంటే, ఆ సహోదరుడు మాట్లాడుతూ ఉంటే నాకు ఒక మాట చెప్పారు. 8 గంటలకు దర్శిలోకి వెళ్ళి ఆ పనిలో జాయిన్ అవ్వకపోతే ఇక ఆ పూట వాళ్ళకి పని ఇవ్వరంట. సరిగ్గా ఇక తర్వాత 8 గంటలకి ఆ సైట్లో ఉండాలంట, ఉంటేనే అక్కడ పని. చక్కగా పేమెంట్ శనివారం వచ్చేస్తంట, పని చాలా సులువుగానే ఉంటుందంట. కానీ 8 గంటలకు ఉండాలంట అక్కడ. ఇక ఒక్క నిమిషం లేట్ అయినా ఇక ఆ పూట వాళ్ళకి ఏమి లేదు, మచ్చరు లేదు, ఇక పనే లేదు. క్రమము ఏంటది అన్న, దర్శిలో పని చేయాలంటే చాలా కరెక్ట్గా ఉండాలంటున్నాడు, అంతే, ఒకే మాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్పే మాట ఏమిటంటే, దేవునికి ఇష్టురాలుగా, దేవునికి ఇష్టలుగా మీరు జీవించుదురుగాక. అమ్మా, పాస్టర్కి ఇష్టంగానా? అమ్మా, పాస్టర్కే ఇష్టంగానా? లేదా పాస్టర్కి ఇష్టం కాదు, దేవునికి ఇష్టలుగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి దేవునికి విరోధముగా ఉన్నాడు, దేవునికి ఇష్టము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఇతడు ప్రయాణమైపోతా ఉన్నాడు. ఒక మబ్బు మేఘము ఆ వ్యక్తిని కమ్మింది. ఆ వ్యక్తి గుర్రం మీద నుంచి పడిపోయాడు. నన్ను ఆపే వీరుడే లేడు, నన్ను ఆపే సూడలేడు, ఎవడో అని కత్తి ఇసురుతున్నాడు. ఇసిరాడు. ఎంతసేపు ఇసురుతాడు? ఎగిరి పడ్డాడు. ఎగిరి కింద పడి అంటున్నాడు, అసలు నువ్వెవరు? 9 అధ్యాయము అపోస్తుల కార్యాలు 5 వాక్యములో ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును. మరలా చదవమా. నీవెవడవని అతడు అడుగగా, సౌలు అడగగా, ఆయన నేను నీవు హింసించుచున్న యేసునే. అంటే వీడు యేసయ్యనే హింసించుచున్నాడు. ఎవరిని హింసిస్తున్నాడమ్మా? అంటే నీ క్రియల వలన, నీ పద్ధతుల వలన, నీ మాటల వలన, నీ ప్రవర్తన వలన నువ్వు యేసయ్యను హింసించుచున్నావు. ఇదంతా ఇక్కడ దైవజనులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సేవకురాండ్రు ఉంది, సేవకుడు ఉన్నాడు. ఇదంతా కలిసి టోటల్గా ఒక బాడీ, యేసయ్య శరీరము. ఈ యేసయ్య శరీరములో ఉన్న వ్యక్తిని నువ్వు ఏమీ మాట్లాడినా, నువ్వు మాట్లాడింది ఈ వ్యక్తిని కాదు, యేసయ్యనే నువ్వు హింసించుచున్నావు, యేసయ్యనే నువ్వు మాట్లాడుతున్నావు, యేసయ్యనే నువ్వు గేలు చేస్తున్నావు, యేసయ్యనే నువ్వు దూషిస్తున్నావు. సౌలు యేసయ్యని ఎప్పుడు తిట్టిన వ్యక్తిని కాదు, సంఘాన్ని హింసించుచున్నాడు, సంఘాన్ని దూషిస్తున్నాడు, దైవ సేవకుల్ని దూషిస్తున్నాడని చరిత్ర మాత్రమే ఉంది. కానీ యేసు ప్రభు అంటున్నమాట, నువ్వు హింసించుచున్న యేసుని. నా ప్రియ దేవుని బిడ్డ, చేరి వచ్చిన వారిలో ఎవరైనా సరే అలాంటి స్వభావము కలిగిన వారు ఉంటే, అలాంటి ఉద్దేశము కలిగిన వారు ఉంటే, మీ మనసులో మార్చబడునుగాక, మీ పద్ధతులు మార్చబడునుగాక, మీ అలవాట్లు మార్చబడునుగాక. ఎప్పుడైతే మీ పద్ధతి మార్చబడుతుందో, మీ అలవాట్లు మార్చబడతాయో,
అప్పుడు నా దేవుడు నీ స్థితిని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, సౌలు కనుదృష్టిని పోగొట్టుకున్నాడు. చెప్పాలమ్మా, ఏం పోగొట్టుకున్నాడు? ఆకలితో ఉన్నాడు, దృష్టి లేనివాడైపోయాడు, అంధునిగా మార్చబడ్డాడు. దీనికి కారణం ఏమిటంటే దేవునికి ఇష్టము లేని క్రియలు చేస్తున్నాడు, దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నాడు, దేవునికి దూరముగా ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తిని ఒక ప్రయోజనకరమైన పాత్రగా చేయాలని ప్రభు ఆశ ఉంది. ఎలా ఉందమ్మా ఆశ? ప్రయోజనకరమైన పాత్రగా చేయాలని ఆశ ఉంది. ప్రవీణ్ ఇట్లా ప్రయోజనకరమైన పాత్రగా సంఘానికి ప్రయోజనకరముగా, సమాజానికి ప్రయోజనకరముగా ఈ వ్యక్తి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఈ వ్యక్తి ఆశీర్వాదకరముగా, ఈ వ్యక్తి దీవెనకరముగా, ఈ వ్యక్తి ద్వారా అనేకులు దీవెనకరముగా మార్చాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. ఆమేన్. అయితే ఈ వ్యక్తి ఉద్దేశాలు, ఈ వ్యక్తి ఆలోచన ఏంటంటే కుట్ర. ఏంటమ్మా? కక్ష, మత్సరము, ఈర్ష్య, అహంకారము. వీటితో ఈ వ్యక్తి గుర్రమెక్కి ఖడ్గాన్ని తీసుకుని చెలరేగిపోతున్నాడు. దేనితో చెలరేగిపోతున్నాడు చెప్పండమ్మా? అమ్మా, నాలుగు తెచ్చారా? తెచ్చిన చెప్పండి. దేంతో ఎరవిగిపోతున్నాడు? కక్ష, కుట్ర, ఈర్ష్య, అహంకారంతో చెలరేగిపోతున్నాడు. నా ప్రభు ఈ పాత్రను ఎలా ఏర్పాటు చేశాడంటే ప్రేమ, సమాధానము, ఆశీర్వాదము, దీవెన, ఒక మహిమ కలిగిన పాత్రగా ప్రభు ఏర్పాట్లో ఉంటే ఈ పాత్రంతా, ఈ హృదయమంతా, ఈ జీవితమంతా దేంతో నింపేసుకున్నాడు? చెప్పాలి, దేంతో నింపేసుకున్నాడు? చెప్పండమ్మా. ప్రేమతో నింపుకున్నాడైతే దిక్కు లేకుండా ఎందుకు పడతాడు? కనుదృష్టిని ఎందుకు పోగొట్టుకుంటాడు? ఆమె ఎలాగా? కక్షతో, ఈర్ష్యతో నింపుకోయాడు. ఇక ఇట్లన్నిటిని నింపినప్పుడు ఇక ప్రభు చిత్తం లేనప్పుడు గుర్రం మీద వెళ్ళేవాడు కింద పడిపోయాడు, కనుదృష్టిని పోగొట్టుకుని అసలు నువ్వెవరో నన్ను తయారు చేసావు అంటే, నువ్వు హింసించుచున్న యేసుని. దేవునికి స్తోత్రం. నువ్వు హింసించుచున్న ఈ యేసుని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నువ్వు హింసించుచున్న ఈ యేసుని. అయ్యా, నీ బ్రతుకు ఆశీర్వాదకరముగా ఉండాలంటే, నీ బ్రతుకు దీవెనకరముగా ఉండాలంటే, అంత 9వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నువ్వు సంఘమునకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? హాస్పిటల్కి వెళ్ళినా నీకు ప్రయోజనం లేదు, నువ్వు సంఘానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి వెళితే అక్కడ ప్రార్థన ఉంటుంది, అక్కడ ప్రార్థించేవారు ఉంటారు. అక్కడ ఎవరు ఉంటారమ్మా? ఆ ప్రార్థించేవారు దగ్గరికి వెళితే వారు నీకు ప్రార్థిస్తారు. ఆ తర్వాత
నీ జీవితము ప్రయోజనకరముగా మార్చబడుతుంది. నీ జీవితము దేవుని నామానికి మహిమకరముగా నువ్వు జీవిస్తావు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. నీ ద్వారా దేవుడు ఘనత పొందుతాడు. దేవునికి కీర్తి కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తికి తప్పక మరలా ప్రార్థనకు వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? ప్రార్థనకు పోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నాకు అప్పుడప్పుడు కొందరు కొత్తగా కనిపిస్తారు. అమ్మా, నాకు కొత్తగా కనిపిస్తారు. కొందరు ఫోన్ చేసినప్పుడు అసలు ముందు నువ్వెవరు అని అడుగుతా. అన్నా నేను. బాబు ఓకే నువ్వే, కానీ నువ్వెవరో నాకు చెప్పు, నాకు గుర్తు రావట్లేదు. అన్నా నేనన్నా. నిన్న ఆరాధనలో కూడా నీవు లేవు, ప్రభు బల్లారాధనలో కూడా నీవు లేవు, శుక్రవారము కూడా నువ్వు లేవు, నాకు గుర్తే రావట్లేదంట. నేను 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 నన్ను మర్చిపోయావా? నేను, నా నెంబర్ లేదా? ఫోను మారింది అంట. అట్లాగే ఈ వ్యక్తి చర్చికి వెళ్దామంటే చర్చి దొరకట్లేదు. ఈ వ్యక్తికి అసలు చర్చి దొరకట్లేదు, సేవకులు దొరకట్లేదు, కళ్ళు లేవు. ఏమి లేవమ్మా? కళ్ళు లేవు. వీడికి పేకాట స్థావరాలు కనిపిస్తాయి కానీ చర్చి కనిపించదు. ఏం కనిపిస్తాయి? వీడికి వేశ్య కొంపలు కనిపిస్తాయి కానీ చర్చి కనిపించదు. వీడికి నాశనకరమైన పాపపు పంకెల త్రావలకు వెళ్ళటానికి వీలు కలుగుతుంది, ఖాళీ ఉంటుంది, ధనం ఉంటుంది, కానీ చర్చికి వచ్చేసరికి ఎక్కడ ఎప్పుడు చర్చి? దేవునికి స్తోత్రం. ఎక్కడ చర్చి? ఎట్లయితేనే ఈ వ్యక్తి దేవుని పాద సన్నిధిని సమీపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి మీదమ్మా నా ప్రభువుకున్న ప్రేమంతా ఈ వ్యక్తి మీద పెట్టేశాడు. ఎవరి మీద పెట్టేశాడు? ఆయనేమీ దాచుకోకుండా నా దేవుని ప్రేమంతా ఈ వ్యక్తి మీద పెట్టేశాడు. ఈ వ్యక్తి ఆ యొక్క మందిర ఆవరణములో అడుగు పెట్టగానే నా ప్రభువు ఈ వ్యక్తితో చెప్తున్నాడు. 9 అధ్యాయం 15 వాక్యం చదవాలి. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుట. ఎక్కడమ్మా? చెప్పాలి. ఎవరి ఎదుట? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడును నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఫుడ్ నోట్లో దాని అర్థం పాత్ర అయి ఉన్నాడు. నేను ఏర్పరచుకొనిన పాత్ర అయి ఉన్నాడు. కొట్టు చప్పట్ల హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ. ఆమేన్. ఎవరికి ఇష్టమైన పాత్ర? ఇప్పుడు నీ బ్రతుకులో
నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలని, ఇష్టమైనవే నువ్వు చేయాలనే చేస్తున్నావా? ఒక్క క్షణం ఆగి నీ బ్రతుకులో ఆగి, ప్రభువా నా బ్రతుకులో నేను ఇది చేయుట నీకు ఇష్టమా? ఈ మార్గములో ఎలుట నీకు ఇష్టమా? ఈ ఉద్యోగము చేయుట నీకు ఇష్టమా? ఈ విద్యాభ్యాసము నీకు ఇష్టమా? ఈ వ్యాపారము నీకు ఇష్టమా? ఈ సహవాసము నీకు ఇష్టమా? ఈ చుట్టిరకము నీకు ఇష్టమా అని ఎప్పుడైనా నువ్వు ఒక్కసారి ఆ విధమైన ఆలోచన నువ్వేమైనా చేసావా? ఏదో నీకు నచ్చినట్లు, ఏదో నీ కంటికి నచ్చింది, నీ మనసుకు మెచ్చింది చేసుకుంటా వెళ్ళిపోతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఈ వ్యక్తి పూర్తిగా ఈ వ్యక్తి బ్రతుకును, ఈ వ్యక్తి జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడు. ఈ వ్యక్తి వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ప్రతి ఒక్కటి ప్రభువుకు అప్పగించుకున్నాడు. నీకు ఇష్టమైనదే నా జీవితంలో జరగాలయ్యా, నీకు ఇష్టము లేనిది ఇక నా ఇంటిలో, నా కుటుంబములో, నా వ్యాపారములో, నా సేద్యములో ఎక్కడ ఏమీ ఉండకూడదని ప్రభువుకు అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇప్పుడు నీ ఇంటిలో ఉన్నవన్నీ దేవుడు ఇష్టపడేయేనా? నీ ఫోన్లో ఉన్నవన్నీ ప్రభు ఇష్టపడేవేనా? నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ ప్రభు ఇష్టపడేయేనా? అలాగ ప్రభువుకి ఇష్టమైనట్లు నీ ఫోను లేకుండా, నీ హృదయము లేకుండా, నీ ఇల్లు లేకుండా నీ వచ్చి ప్రార్థించినా, నీ వచ్చి ఈ చర్చి విశ్వాసిగా నీ ఉన్న నీ బ్రతుకు ద్వారా మరొక వ్యక్తి చెడిపోతామే తప్ప ప్రయోజనమే లేదు. దేవుడు నిన్ను ఏ విధముగా ఆశీర్వదించగలడు? పాస్టర్ గారు ప్రార్థన చేయగలగడు. పాస్టర్ ప్రార్థన చేద్దయ్యా, అన్నను దీవించయ్యా, అక్కను దీవించయ్యా అని. కానీ నీకు ఒక శ్రేష్టమైన దీవెన దొరకాలంటే నువ్వు ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. ఎవరికి ఇష్టమైన వ్యక్తిగా? అమ్మమ్మ చెప్పాలి. ఎవరికి ఇష్టమైన వ్యక్తిగా? మరి నీ ఫోన్ ఆయన ఇష్టపడేటట్లే నీకు ఫోన్ ఉందా? నీ మనసు ఆయన ఇష్టపడేటట్లే ఉందా? నీ కొంప ఆయనకి ఇష్టపడేటట్లే ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైన పాత్రగా ఈ పాత్ర ప్రభుకు అప్పగించుకున్నాడు. ప్రభుకు అప్పగించుకున్న తర్వాత ఈ వ్యక్తిని నా దేవుడు ఆశీర్వాదకరముగా చేయటమే కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథములో 14 పత్రికలు రాయించాడు. ఒక వ్యక్తి చచ్చిపోతే పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఇక ఆ వ్యక్తి గుర్తుకు రాడు. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి గుర్తుకు రాడు. సంవత్సరం జరిగిన తర్వాత ఇక ఏం చేయాలి? మొదటి సంవత్సరికం చేయాలి. ఇక మొదట చేయటమే కష్టం. ఆ మొదట చేయటమే ఇక కష్టం. ఇక తర్వాత ఏం సంపాదించి వచ్చాడు? 10 ఎకరాలే, దానికి కనీసం ఇలువ కూడా లేదు ఆ భూమికి. అమ్మ ఎంతమ్మ అంటే 30 లక్షలే కదా, ₹1 కోటి భూమి సంపాదించి వచ్చాడా అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ 2000 సంవత్సరాలు గతించిపోయినా ఈ పౌలు పత్రికల ద్వారా వేల మంది రక్షించబడుతున్నారు. లక్షల మంది ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది దేవునిని మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. నీతి కిరీటం
దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావో జయ జీవితము విశ్వాసము కాచినావో జయ జీవితము ఇచ్చినావో విశ్వాసము కాచినావో జయ జీవితము ఇచ్చినావో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆ దినము నుంచి ఈ యొక్క వ్యక్తి, ఈ భక్తుడు దీవెనకరముగా అడుగుపెట్టిన స్థలాలలో ఆశీర్వాదకరముగా మరొక వ్యక్తికి చెయ్యి చాపకుండా తల వంచకుండా జయము పొందుతూ ఆశీర్వాదకరముగా జీవితాన్ని కొనసాగించాడు. ఏంటి బాబు నీ జీవిత రహస్యము అంటే, నేను దేవునికి ఇష్టముగా జీవిస్తున్నాను, నా ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. నా ద్వారా చెప్పాలి, నా ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవుని నామము నేను వేయను కానీ గత రాత్రి నేను ఏడ్చాను. ఆ విషయం చెప్తే మీరు ఏడుస్తారు. ఇప్పుడు ఒక యవనస్తురాలు సంవత్సరం నుంచి ఆశపడుతుందంట డ్యాన్స్ చేయటానికి. ఏమేయటానికి చెప్పాలి అమ్మా? మంచి సిద్ధపాటులో ఉందంట. ఏమేయటానికి? ఇక ఎట్ట నేర్చుకుందంటే అట్లా నేర్చుకున్నదంట డ్యాన్స్ చేయటానికి. ఆడ కూతురు కదండి. ఏం కూతురమ్మా? స్త్రీ ధర్మము ప్రకారము ఆ ఋతువు ఆమెను సమీపించింది. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి వస్తాక ఏం లేవు, రైట్స్ లేవు. ఆమె అప్డేట్లో ఆలోచించి ఏం చేసిందంటే ప్లాన్ చేసుకుని బ్రేక్ చేయడానికి. ఇప్పుడు దేవుడు ఒక ప్రళయాన్ని పంపించాడు. దాన్ని ఎవడన్నా ఆపగలడా? సురేష్ అన్న ఆపగలడా? బుడవేరుని ఆపాడు ఎవడన్నా? ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంది. ఎక్కడుందమ్మా? ఏం జరిగింది అంటే, ప్రళయాన్ని ఆపటానికి ప్రయత్నాలు. ఏం ఆపటానికి? ఎందుకు ఆపేవా? పెట్టకుండా అంటే నేను ఎగరాలి. ఏం చేయాలి? దేవుడి దయ వల్ల మన దేవుడు ప్రేమాస్వరూపి కనుక నా దేవుడు ఆడబిడ్డల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఒక వారం రోజులు పాడుదానా ఆలయ ప్రాంగణాలలో నువ్వు ఎక్కడికే, తర్వాత రా అమ్మ అనేవాడు కాదు. దేవునికి స్తోత్ర. అందును బట్టి ఒక్కసారి మన ప్రభువుకి మనం ఏం చేద్దాం? పేస్టన్నా రావచ్చా? అమ్మా నువ్వు ఏదైనా పాపం చేస్తే చర్చిలో అడుగు కూడా పెట్టకూడదమ్మా. పాపం నేను చేయలేదన్నా, నా హృదయం పరిశుద్ధంగానే ఉంది. ఏంటంటే అది
ప్రభువు స్త్రీకి పెట్టిన ధర్మము. దేవునికి స్తోత్ర. నీవు అంటరానివి దానివి కాదు. దేవుని స్తోత్రం. నువ్వేదన్నా మెడక తగిలించుకుంటే పాపము, నీవు యోగ్యురాలువే కాదు. అది నువ్వు తగిలించుకున్నది కాదు కదా, ప్రభువు నిన్ను ప్రేమించి ఆయన పెట్టిన ధర్మం అది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితము ఏ స్థలములో ఉన్న ఎట్లా ఉండాలి? అమ్మమ్మ ఎట్లాగా ఉండాలి? ఇష్టముగా ఉండాలి. దేవునికి ఇష్టముగా ఉండాలంటే లోకానికి నువ్వు ఎలా ఉండాలమ్మా? దూరంగా ఉంటారా అమ్మా? అమ్మా దూరంగా ఉంటే డాన్స్ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఊరు సువార్తకి వెళ్ళామమ్మా. సువార్తకి వెళ్తే అర్ధరాత్రి ఆడవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అక్కడ ఏం వేస్తున్నారు? అర్ధరాత్రి. ఎవరు వేసేది? మగపిల్లలు కాదు. మగపిల్లలు భక్తిగా బాగానే ఉన్నారు, ఆడపిల్లలు చెలరేగిపోయారు. ఇప్పుడు అర్ధరాత్రి ఆడవాళ్ళు డ్యాన్స్ చేయటానికి సువార్త సునాద సభలు ఎట్టా ఉన్నాయి? ఆటంకం అయిపోయినాయి, మాకు అడ్డు అయిపోయినాయి. ఏంటమ్మా ఏం అడ్డు అయిపోయినాయి? అర్ధరాత్రి ఆడపిల్లల డ్యాన్స్. అర్ధరాత్రి అమ్మా 3 రోజుల్లో 9:30కి మేము ఆపుకుంటామమ్మా. మా ఆడబిడ్డలు మళ్ళీ చాలా దూరం. మేము అర్ధరాత్రి అయినా ఉంటాం. ఏం లేదు, మాకు అద్దు లేదు. ఏం లేదమ్మా? అమ్మమ్మ ఏం లేదు, మీకు అందరికీ ఏముంది? కాబట్టి యేసయ్య అద్దుల్లోనే మీరు ఉందురు గాక. హల్లెలూయా. అద్దు మీరితే అద్దు మీరినాను. అద్దు మీరు ఏం చేస్తున్నాడంటే తిరగలు విసురుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు 14 పత్రికలు రాయటమే కాకుండా ఆశీర్వాదకరముగా నేటికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సహోదరి గురించి గత రాత్రి తెలిసి నేను ఏడ్చానమ్మా. అలాంటి లోకపు ఇచ్ఛలో, శరీర ఇచ్ఛలలో, లోక ఇచ్ఛలలో ఎంతమంది యవన ఆడబిడ్డలు చిక్కిపోయి ఉన్నారో వారందరూ రక్షణ కొరకు మీరందరూ భారము కలిగి ప్రార్థన చేతురుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలాగ ఎగురటానికైనా పంపటానికి సిద్ధపడుతున్నారు, కానీ ప్రార్థనకి వెళ్తానమ్మా, బాప్తిసం తీసుకుంటానమ్మా అంటే ఏదైనా చేయగా నువ్వు చర్చికి మాత్రము మన ఇంట వంట లేదు. మనలందరూ ఏం చేస్తారు? చిన్నచూపు చూసి ఏం చేస్తారు? వేలం చేస్తారు. పలానాళ్ళ పిల్ల బైబిల్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది? అమ్మ బాబోయ్, నువ్వు వెళ్ళి కాసేపు డ్యాన్స్ చేసినా అందరు ఏళ్ళు వేస్తారు, ఫోటోలు తీసుకుంటారు. ఏం చేస్తారు? అలా చెయ్యి, మంచి పేరు వస్తుంది. నిన్ను పెంచిన తల్లికి, నిన్ను కన్నా తండ్రికి ఆ పాపం మాత్రం నువ్వు చేయొచ్చు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని నామానికి మహిమకరముగా జీవిస్తున్నావా? నువ్వు మాట్లాడిన మాట ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుందా? నీ ప్రవర్తన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా? దేవునికి స్తోత్రం. మొన్న ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాకి వెళ్తే వాళ్ళ అబ్బాయి మీ దగ్గర మాట్లాడుతున్నాడు. అబ్బాయి ఏం చీకట్లో ఉన్నాడంటే, వాడు 6 అయితే రాత్రి 11 దాకా ఎందులోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఇచ్చేస్తారు వాడికి ఫోను. ఇక వాడు ఎక్కడుంటాడు? ప్రార్థనలో కాదు, చదువులో కాదు, పనిలో కాదు. చెప్పాలి, ప్రార్థన చేస్తాడని చెప్పట్లా,
లేకపోతే అబ్బాయి పుస్తకాలు పట్టుకుని చదువుతూనే ఉంటాడు అని చెప్పట్లా, లేకపోతే ఇంటికాడ అన్ని పనులు చేస్తాడు అని చెప్పట్లా. ఎందులోనే ఉంటాడు అమ్మ, ఎందులో ఉంటాడు? అది దేవుని నామానికి మహిమ. ఆలోచించు, నీ ప్రవర్తనను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుందా? ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన ఏమిటంటే నీ ద్వారా ఆయన మహిమ పొందాలని, నీ ద్వారా ఆయన ఘనపరచబడాలని, నీ ద్వారా ఆయన మహిమపరచబడాలని ఆశ కలిగి ఉన్నాడు. చెప్పమ్మా, ఏం కలిగి ఉన్నాడు? ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా తనకు కుమారునిగా, ఆ పదాన్ని చదవాలి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే తక్కువ వారిగా చూడాలని లేదమ్మా. ఎలా చూడాలని లేదు? చిన్నవారిగా చూడాలని లేదు, అంటరాని వారిగా చూడాలని లేదు. ఏదో ఆయన గొప్ప దేవునిగా మనల్ని ఏదో ఆయన పాదాల దగ్గర భక్తులుగా ఆయన చూడాలని ఆశపడట్లా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆయన కుమారులుగా స్వీకరించాలని. ఎలా స్వీకరించాలని చెప్పాలి, ఎలా స్వీకరించాలని? కుమారులుగా స్వీకరించటానికి, కుమారులుగా స్వీకరించటానికి ఆయన నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశ కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. ఆశ కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలా అంటే ఆయనకు కుమారులుగా. ఇప్పుడు ఆయనకు కుమారునిగా నువ్వు మార్చబడాలంటే, ఆయన స్వీకరించాలంటే నీలో కొన్ని అర్హతలు కావాలి, నీ జీవితంలో కొన్ని మార్పులు కావాలి. ఇదిగో, ఎవరైనా సరే ఒక పని చేస్తే ఎవరి కుమారుడు అని అడుగుతారు. ఏమడుగుతారమ్మా? ఎవరి కుమారుడు అని అడుగుతారు. పలాని వ్యక్తి అంటే అలాంటి వాడి మంచివాని కడుపున ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడా అంటారు. అతను నీ తండ్రి ఒక సామాన్యమైన వ్యక్తే, కానీ యేసయ్య పరిశుద్ధుడు గనుక, యేసయ్య గొప్ప దేవుడు గనుక ఆయనకు కుమారునిగా, ఆయనకు కుమార్తెగా నిన్ను స్వీకరించాలని ఆశపడుతున్నాడు. మరి ఆయన ఆశపడుతున్నాడు గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ పద్ధతులు మార్చబడునుగాక, మీ ఆలోచనలు మార్చబడునుగాక, మీ ఉద్దేశాలు మార్చబడునుగాక. మన పితరులు ఆదాము ఆయన మాటను ధిక్కరించారు కనుక, ఆయన మాట వినలేదు కనుక, ఆయనకు విరోధముగా ప్రవర్తించారు కనుక ఆ తోటలో నుంచి వారు బయటకు త్రోయబడ్డారు. ఏమైపోయారు? బయటకు త్రోయబడ్డారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. వారితో కలిసి అమ్మ, లాస్ట్లో స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అంటే దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటుతిమి. అక్కడ ఫుట్నోట్లో కింద దానికి అర్థం ఏమి రాయబడి ఉందంటే ఉగ్రత పిల్లలమై. అంటే ఆయన కోపము, ఆయన ఉగ్రత మన మీద దించాలని ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు విరోధముగా, ఆయనకి ఇష్టం లేని కార్యాలు, ఆయనకు విరోధమైన కార్యాలు, ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవునికి దూరముగా నీ జీవితం అలా 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 వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతుంది. మరి అలాగే దేవుని ఉగ్రతకు లోనైపోతావా? లేదు లేదు, ఆయన ఉగ్రత నా మీద ఉండకూడదు, ఆయనకు కుమార్తెగా నేను మార్చబడాలి, ఆయనకు కుమారునిగా నేను మార్చబడాలన్న ఆశ మరి నీలో పుట్టాలా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యం. నన్ను ఎందరు అంగీకరించిరో, నన్ను ఎంతమంది అంగీకరించితిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగటానికి అధికారము అనుగ్రహించి ఉన్నాడు. కొట చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసయ్యని అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. ఆయన నామాన్ని ముందు విశ్వాసముంచే వ్యక్తివై ఉండాలి. అంగీకరించిన వ్యక్తివైతే లోకానికి దూరముగా ఉంటావు. ఆయన్ని విశ్వసించిన వ్యక్తివైతే ఆయనతో కలిసి నీ జీవితం నడుస్తావు. అప్పుడు దీని ద్వారా కలిగే లాభం ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నా దేవుడు అధికారం ఇస్తాడు. అమ్మ ఏమిస్తాడు? అధికారము. అధికారం అనేది అందరికీ ఉండదు, పిల్లలకు ఉంటుంది. అమ్మ ఎవరికి ఉంటుంది? ఇక పిల్లలకు తప్ప ఎవరికి అధికారం ఉండదు. కాబట్టి ఆ అధికారము నీ చేతికి రావాలంటే యేసయ్యను విశ్వసించిన వ్యక్తిగా నీ ఉండాలి. యేసయ్యను అంగీకరించిన వ్యక్తిగా నీ జీవితం కొనసాగినప్పుడు ఆయన బిడ్డగా నీకేమొచ్చేస్తుంది? అధికారం వచ్చేస్తుంది. ఇక అధికారము నీ చేతికి వస్తే నీకు ఇక ఆర్థిక పరిస్థితులు ఇక ఉండవు, ఇక అప్పు సమస్యలు ఇక ఉండవు, ఇక ఇబ్బంది నీ జీవితంలో ఉండదు. ఆయనే నిన్ను చూసుకుంటాడు, ఆయనే నిన్ను పోషిస్తాడు, ఆయన నీ కుటుంబ అవసరాలను తీరుస్తాడు, నీ వ్యక్తిగత అవసరాలను తీరుస్తాడు, ప్రతి విధమైన అవసరమును తీరుస్తూనే ఉంటాడు. అయితే నువ్వు ఆయనకు బిడ్డగా నీవు మార్చబడాలి. ఎవరికి బిడ్డగా? ఎవరైనా మీ వీధిలో నువ్వు యేసయ్య బిడ్డవంటారా? అమ్మంటారా? అనలేరు. ఎందుకంటే ఈరోజు వేషం వేరు, రేపు నువ్వు వేసే వేషం వేరు. రేపు నువ్వు వేసే వేషం వేరు, ఈరోజు వేషం వేరు. నీ గురించి ఎవరైనా పక్కవారు నీ గురించి ఏం చెప్తారంటే, వాళ్ళదే ఉందండి, ఆదివారం చర్చికి పోయినా పోతే పోతారు, 4 వారాలు ఏం పోతారని గ్యారెంటీ లేదు, కానీ క్రిస్మస్ పండుగ రోజున పోతారు. ఎందుకంటే మాకు బాగా గుర్తు, అప్పుడు స్టార్ కూడా వాళ్ళు కడతారు పైన. ఏం కడతారు వాళ్ళు? దాంట్లో లైట్ కూడా పెడతారు. ఇక అంతా మామూలు, ఇక వాళ్ళు వీళ్ళంతా ఇక అంతా మామూలే, వాళ్ళు అంతా కలిసే ఉంటారు, వాళ్ళు అంతా వేరే ఉండదు, కలిసే ఉంటారు. నీ గురించి చెప్పగలరా? ఈ వ్యక్తి యేసుక్రీస్తు బిడ్డ. ఎవరు బిడ్డ? అమ్మమ్మ ఎవరు బిడ్డ? యేసుక్రీస్తు బిడ్డ. ఆ సాక్ష్యము నీవు సంపాదించుదువుగాక, ఆ సాక్ష్యము నీవు సంపాదించుదువుగాక, ఆ సాక్ష్యము నీవు సంపాదించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆ సాక్ష్యం నువ్వు సంపాదిస్తావో, ఆ సాక్ష్యాన్ని చూసి నా దేవుడు ఆనందిస్తాడు. ఆ సాక్ష్యాన్ని చూసి నా దేవుడు ఆనందిస్తాడు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. అందరూ మోకరించి, కుటుంబము ద్వారా, నా బిడ్డల ద్వారా, నా ప్రవర్తన ద్వారా నీ నామం మహిమపరచబడాలి. నీ నామం మహిమపరచబడాలంటే నీకు ఇష్టునిగా నేను జీవించాలి,
నీకు ఇష్టరాలుగా నేను జీవించాలి, అప్పుడే కదయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించగలిగేదని ఒక్కసారి అందరూ వీలైన ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అమ్మా మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవమా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరి ఈ పూట చాలా విలువైన మాటలు మేము వినటానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు, మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. అయ్యా, ఇష్టము లేని త్రోవల్లో సౌలు వెళ్ళాడు, ఏమీ సాధించలేకపోయాడు, కనుదృష్టినే కోల్పోయాడయ్యా. అయ్యా, చేతగాని వాళ్ళగా పడిపోయాడయ్యా. ఇప్పుడైతే నీ సంఘానికి వచ్చాడు, కనుదృష్టిని తెచ్చుకున్నాడు, ఆశీర్వాదకరముగాను నీకు ఇష్టమైన పాత్రగా మార్చబడ్డాడు. అయ్యా, నా కుటుంబము, నా జీవితము, నా ప్రవర్తన, నా హృదయము, అది నా మొబైల్ ఫోను కావచ్చు, నీకు ఇష్టముగా ఉండాలయ్యా, 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 నీకు ఇష్టముగా ఉండాలయ్యా. నీకు ఇష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక చారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక చారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అందరూ అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే.